తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ లో లోకల్ బాడీస్ లో 42% ఇంప్లిమెంట్ చేయాల్సిందే కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అని చెప్పేసి ధర్నా కార్యక్రమం విజయవంతమైంది. మీ సహకారానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం రాష్ట్రంలో తీసుకున్నటువంటి విషయం మీ అందరు కూడా విదితమే. మహాసంపర్క్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని అంటే భారతీయ జనతా పార్టీగా నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను సిద్ధం చేస్తా ఉన్నాం. ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదలు గౌరవనీయులు సునీల్ బన్సల్ గారు మన యొక్క గెస్ట్ గా వచ్చి రామచంద్రరావు గారి అధ్యక్షతన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు అనేక మంది ఎంపీలు అందరూ రాష్ట్ర వర్క్ షాప్ ని నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో కార్యాచరణను కూడా మేము తయారు చేశాము. అందులో భాగంగా జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరిగేటువంటి 31 జిల్లాల్లో జిల్లా వర్క్ షాప్స్ కూడా పూర్తి చేశాం. 566 మండలాలకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి లోకల్ బాడీ స్థానిక సంస్థల్లో. దానికి సంబంధించి 566 మండలాలకు సంబంధించినటువంటి వర్క్ షాపులు కూడా పూర్తి చేసుకున్నాం. భారతీయ జనతా పార్టీ వినూత్నంగా ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దానికి నిదర్శనం మండల వర్క్ షాపులు, జిల్లా వర్క్ షాపులు పూర్తి చేసుకున్నాం. బూత్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహిస్తా ఉన్నాం. ప్రస్తుతం రేపటి నుండి 3, 4 తారీఖులలో ఒక విస్తృతమైనటువంటి ప్రజలకు చేరువయ్యేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానికి సంబంధించి ఇంటింటికి బీజేపీ, ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం 100 ఇండ్లకు సంబంధించినటువంటి యజమానులని కలిసి మోడీ గారు మీ ఇంటికి పంపిండు, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి ఆలోచన ఇవాళ మేము వెళ్తా ఉన్నాం. ఒక మిస్డ్ కాల్ నెంబర్ కూడా మేము ఇస్తా ఉన్నాం. ఆ మిస్డ్ కాల్ నెంబర్ 9240015366. ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి మీ యొక్క మద్దతును తెలపండి అని చెప్పేసి ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ వెళ్తా ఉంది. ఇది ప్రధానమైనటువంటి కార్యక్రమంగా మేము తీసుకున్నాం. దీంట్లో ప్రధానంగా మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు రేపు శంషాబాద్ లో పాల్గొంటారు. బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ లో పాల్గొంటారు. మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్ లో పాల్గొంటారు. డికే అర్ణ గారు మహబూబ్ నగర్ లో పాల్గొంటారు. విశ్వేశ్వర రెడ్డి గారు చేవెళ్లలో పాల్గొంటారు. రాష్ట్ర నాయకులు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ప్రతి జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడు అన్ని బూతులలో కూడా ఇవాళ విశేషమైనటువంటి కార్యక్రమంగా గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యం అనేటువంటి నినాదాన్ని తీసుకొని మేము అందరం కూడా రేపు ఎల్లుండి అన్ని గ్రామాలను కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరినీ కూడా కలిసి మాకు సహకరించండి, భారతీయ జనతా పార్టీని ఆదరించండి. మీరు మొన్న 8 పార్లమెంటు సీట్లని గెలిపించి మాకు కేంద్ర ప్రభుత్వంలో మీ యొక్క సహకారాన్ని అందించారు. రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నామని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళడం కోసం ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాం.